హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని అల్లాకు దువా చేస్తున్నాను. ఈరోజు నేను జిమ్‌కి కూడా పోకుండా టెర్రస్ పైన ఎక్కువ వర్క్ ఉంది. దాని గురించి ఉన్న సాయిల్ చాలా వీక్ అయిపోయింది. ఆ సాయిల్‌లో ఎలా పవర్ తెప్పించాలని ఆ వీడియో చేస్తున్నాను. అది మీరు చూసి ఎవరైనా చేసేవాళ్ళు బాగా చేస్తారని ఆశిస్తున్నాను. కింద ఉన్న పేడను పైకి మొత్తం బకెట్ రూపంలో తెచ్చుకొని ఈ ఓన్లీ పేడ మాత్రమే ఇది. ముందున్న ఓల్డ్ మన్ను మొత్తము వర్షాల వల్ల ఎక్కువ వాటర్లో డిలీట్ అయిపోయి తగ్గిపోతుంది. అలా అన్నీ ఓన్లీ రూట్స్ మాత్రమే ఉంటాయి. రూట్స్ దాంట్లో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది. దాన్ని మళ్ళా పవర్ తెప్పించుకోవడానికి దాన్ని మళ్ళా మంచి సాయిల్ స్ట్రాంగ్గా ఉండాలంటే దీన్ని మొత్తము పొడి చేసి ఉన్న రూట్స్ని తీసేసి దీంట్లో ఉన్నది ఓన్లీ వర్మీ కంపోస్ట్, కోకోపీట్, ఆవుల పేడ. దీన్ని అలా పొడి చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ పేడ మిక్స్ చేసి మొత్తము బాగా కలది పెట్టాలి. కలయబెట్టిన తర్వాత దీన్ని మళ్ళా ఆ మన్నులో మంచి పోషకాలు ఉంటాయి. మనం దీంట్లో ఎటువంటి యూరియా, ఫాస్ఫేట్, డిఏపిలు ఏమి కలపకుండా ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలోనే నేను పండిస్తాను. ఈ వంట తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇంట్లో ఏ కర్రీ చేసినా కానీ మొన్న చేసినాను సండే రోజు. ఇవన్నీ మన్ను చేంజ్ చేసి దీన్ని మళ్ళీ నిన్న సండే కాబట్టి అన్నీ చేసా. ఈరోజు మండే అయినా డ్యూటీకి వెళ్ళాలా, వెనుకాడికి చేస్తున్నా. ఇది నల్లేరు ఇప్పుడిప్పుడే పెట్టాను. ఎంత వర్షాల వల్ల మన్ను చాలా కిందికి వెళ్ళిపోయింది. ఇది పాలక్ అంతా ముదిరిపోయింది. దీన్ని తీసేసి దీన్ని మొత్తము చేంజ్ చేసి దాన్ని చేస్తున్నా. ఇలా చేస్తే ఇంకా ఏ చెట్టు పెట్టినా బాగా గ్రోత్ బాగుంటుంది. చెట్టులో మనకు కావాల్సిన అన్నీ వస్తాయి. నేను చెట్టులో గార్డెన్లో ఉన్న ఆకులు మొత్తము ఇలా గ్రౌండ్లో వేసి కింద పక్క వేసేసి దానిలో మనం వేస్టేజ్ ఏదున్నా కిచెన్లో ఆ వేస్ట్ అంతా కింద వేసి దానిపైన నేను మళ్ళీ ఇలా సాయిల్ వేస్తాను. దానివల్ల సాయిల్ కూడా తక్కువ పడుతుంది. కింద ఉన్న ఆకులన్నీ వర్మీ కంపోస్ట్ రూపంలో అవన్నీ కుళ్ళి చెట్టుకు మంచి పోషకాలు ఇస్తాయి. మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు అది కూడా మనకు ఉపయోగపడుతుంది. కింద ఉన్న ఆ వేస్ట్ అదంతా ఇలా చేయడం వల్ల మళ్ళీ ఏ పంట పెట్టినా చాలా ఎనర్జెటిక్గా బాగా వస్తుంది. ఇది అందరూ చేయొచ్చు, కానీ మనసు ఉండాలి, చేయాలన్న పట్టుదల ఉండాలి. అలా ఉంటేనే మనం ఏ పైన సాధించగలం. ఇలా కదిలించడం వల్ల మట్టి కిందికి వెళ్తూ ఉంటుంది. వాటర్ వేసినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడే మట్టిని అనేది బాగా ఫుల్ చేయాలి. నేను ఒక చేత్తో పట్టుకొని వీడియో చేస్తున్నా కాబట్టి అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, బాయ్.